హలో అందరికీ దసరా సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా అద్దెమ్మ ఇక్కడ మంచిగా ఫ్రెష్ అయ్యి ఉయ్యాలలో పడుకుంది. ఆ రోజు నేను లంచ్లోకి స్పెషల్స్ ఏం చేశాను అంటే బాస్మతి రైస్తో బగారన్నం, మటన్ గ్రేవీ, చికెన్ ఫ్రై అండ్ ఇంకో ట్రిప్ అయితే అక్కడ పొయ్యి పైన అవుతుందన్నమాట అండ్ రైతా. ఆ రోజు పండక్కి మా ఇంటికి మా అక్క బావ వచ్చారు. అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వదిన అనమాట. ఇక్కడ చూడండి మా అద్దెమ్మ ఎంత ముద్దుగా ముచ్చట పెడుతుంది అక్క వాళ్ళతో. అండ్ మా తేజాంశ్ అయితే వాహన పూజ చేసుకున్నాడు తన బైక్ అండ్ సైకిల్కి. చేసుకున్నాక మేమందరం కలిసి లంచ్ చేస్తున్నాము. మా తేజాంశ్కి నేను చేసిన చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. అండ్ మా వాళ్ళందరికీ కూడా నేను చేసిన వంటలు బాగున్నాయంట, అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఆఫ్టర్ నవరాత్రి 9 days తర్వాత అయితే మన తెలంగాణలో నాన్ వెజ్ అయితే కంపల్సరీ కదా. మేముండే అపార్ట్మెంట్లో కింద అక్క అయితే ఆ రోజు మా కోసం సేమియా, డ్రై ఫ్రూట్ పాయసం, పోలేలు, వడలు అయితే పంపించారు. లంచ్ చేశాక కాసేపు అయ్యాక అయితే ఇలా స్వీట్ని సర్వ్ చేసుకుంటున్నాము అందరం కూడా. అండ్ దాని తర్వాత అందరం కూడా ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకున్నాము. ఇంకా దసరా అంటే బంగారం ఇచ్చి కలుస్తారు కదా. కలిసాక ఈవినింగ్ అయితే రావణ దహనంకి చూడ్డానికి వెళ్లారు. సో మనము దసరా జరుపుకోవడానికి 2 reasons అయితే తెలుసు కదా. ఒకటి ఏంటి అంటే శ్రీరాముడు రావణుడిని సంహరించిన రోజు అండ్ దుర్గాదేవి మహిషాసురుని సంహరించిన రోజుగా అయితే భావిస్తాము. బేసికలీ మనకి ఈ 2 stories ఏం చెప్తాయి అంటే చెడుపై మంచిని సాధించిన రోజుగా అయితే భావించి మనందరము హ్యాపీగా దసరానైతే సెలబ్రేట్ చేసుకుంటాము విజయదశమిగా. మా దసరా అయితే ఇలా సింపుల్గా అయింది. మీరందరూ మీ దసరాని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.